జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆరాధన నీవే. అందరూ కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. అందరూ చప్పట్లు కొట్టారు, కలిసి పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరచు. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అందరూ జ్యోతిర్మయుడా. సంగమా గళమెత్తాలి. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ గ్లోరీ. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకాటి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకాటి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా పాడాలి. పురుషులు స్వరాలు ఎత్తాలి. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీ
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే హల్లెలూయా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నీయేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా నీయేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా జ్యోతిర్మయుడా గ్లోరీ నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా పాడాలి అందరూ కలిసి కే నాలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము
ఆశ్రయము నీవే, నీవే, నీవే. మన పరలోకపు తండ్రి మంచి కుమ్మరై వ్యవసాయకుడై మనల్ని అంటుకట్టి స్థిరపరుస్తున్న వేళ ఆ తండ్రి యొక్క ప్రేమను, ఆయన మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని తలంచుకొని నిండు హృదయముతో ఆయన్ను స్తుతించుకుందాం. ఏమి ఇచ్చి ఆయన రుణాన్ని తీర్చగలం? నిజమే కదా. ఈ లోకంలో అనేకులు ఉన్నారు, జాతుల వారు, దేశస్థుల వారు, ప్రాంతస్తుల వారు. అనేకులకు లేని భాగ్యం ఆయన కుమారత్వానికై మనల్ని కోరుకుని ఆయన బిడ్డలుగా చేసుకున్న ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పది. తండ్రి, నీ ప్రేమకై నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నందుకే వందనాలు. నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మమ్మల్ని మీ కుమారులుగా స్వీకరించినందుకై వందనములు దేవా. వందనము నీకే నా వందనము, వర్ణన కందని నీకే నా వందనము. వందనము నీకే నా వందనము, వర్ణన కందని నీకే నా వందనము, వర్ణన కందని వందనము నీకే నా వందనము. నీ ప్రేమ నేనేలా మరతు, నీ ప్రేమ వర్ణింతునా, నీ ప్రేమ నేనేలా మరతు, నీ ప్రేమ వర్ణింతునా, దానిలో తు నే గ్రహించి, దానిలో తు నే గ్రహించి, నీ ప్రాణ త్యాగము నే తాళంచి, నీ ప్రాణ త్యాగము నే తాళంచి. వందనము నీకే నా వందనము, వర్ణన కందని నీకే నా వందనము, వర్ణన కందని నీకే నా వందనము.
పరిశుద్ధమైన నీ నామం పరిమళ తైలము వాలే పరిశుద్ధమైన నీ నామం పరిమళ తైలము వాలే పరము నుండి పోయబడే పరము నుండి పోయబడే పరవశించి నిన్ను పాడేదను పరవశించి నిన్ను పాడేదను వందనము నీకే నా వందనము ఆత్మలో ఆనందిస్తూ ఆరాధించుకుందాం. సర్వాధిపతియు నీవే ప్రభువా, సంఘానికి శిరస్సు నీవే. సర్వకృపానిధి నీవే, సర్వాధిపతియును నీవే. సర్వకృపానిధి నీవే, సర్వాధిపతియును నీవే. సంఘానికి శిరస్సు నీవే, సంఘానికి శిరస్సు నీవే. నా సంగీత సాహిత్యము నీవే, నా సంగీత సాహిత్యము నీవే. వందనము నీకే నా వందనము. తండ్రి నీకే మా వందనములయ్యా. మృతి వచ్చేనే ఒక నీ నుండి, కృప వచ్చేనే నీలో నుండి. మృతి వచ్చేనే ఒక నీ నుండి, కృప వచ్చేనే నీలో నుండి. కృషి లేక నీ కృప రక్షించెను, కృషి లేక నీ కృప రక్షించెను. కృతజ్ఞతార్పణ లర్పింతును, కృతజ్ఞతార్పణ లర్పింతును. వందనము నీకే నా వందనము.
పరిశుద్ధుడైన మా దేవా నీకు వందనములయ్యా. తండ్రి అయినా దేవునికే, కుమారుడైనా దేవునికే, తండ్రివైనా దేవునికే, కుమారుడైనా దేవునికే, పరిశుద్ధాత్మ దేవునికే, పరిశుద్ధాత్మ దేవునికే, వందన వందన వందనము, వందన వందన వందనము, తండ్రివైన దేవునికే. అందరం వెలిగెత్తి తండ్రివైన దేవునికే, తండ్రివైన దేవునికే, నీకే తండ్రివైన దేవునికే, కుమారుడైన దేవునికే, పరిశుద్ధాత్మ దేవునికే, పరిశుద్ధాత్మ దేవునికే, వందన వందన వందనము, వందన వందన వందనము, వందన వందన వందనము, తండ్రివైన దేవునికే, నీకే, కుమారుడైన దేవునికే, నీకే, 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 యేసయ్యా, నీకే, యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, తండ్రివైన దేవునికే, నా తండ్రివి నీవే, కుమారుడైన దేవునికే, తండ్రివైన దేవునికే, తండ్రివైన దేవునికే, కుమారుడైన దేవునికే, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన 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 ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన 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 నీకేనయా, ఆరాధన నీ నా తండ్రి, హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నీకే, సంగమా మనసారా నా తండ్రివైన నా దేవా నీకే స్తోత్రములు, ఆరాధన మీకే నా తండ్రి, నీకేనయా ఆరాధన, నీకేనయా ఆరాధన, నీకేనయా ఆరాధన, నీకేనయా
ఆరాధనా ఆరాధనా వందనము 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 నీకే వందనము స్తోత్రమయా స్తుతి స్తోత్రమయా స్తోత్రమయా స్తుతి విడవని వాడవు నాయన మా చేయి విడవక మమ్మల్ని నడిపిస్తున్న మా తండ్రి స్తోత్రమయా స్తుతి స్తోత్రమయా స్తోత్రమయా స్తుతి స్తోత్రమయా వందనం 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 ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆనందమా ఆరాధనా ఆశ్రయమా ఆరాధనా 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 నీవేనయా 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 విడువని వాడవు నీవేనయా మరువని వాడవు నీవేనయా విడువని వాడవు నీవేనయా మరువని వాడవు నీవేనయా ఉన్నవాడవు నీవేనయా నాకు నీవేనయా నీవేనయా చెప్తామా నీవేనయా 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 నీవేన మా సమస్తము నీవే మా సర్వస్వము నీవే అందుకే నా తండ్రి నీకేనయా ఆరాధన నీకేనయా ఆరాధన స్తోత్రాంజలి స్తోత్రాంజలి నీకేనయా స్తోత్రాంజలి నీకేనయా స్తోత్రాంజలి స్తోత్రాంజలి అందుకే 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 స్తోత్రాంజలి 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 శబన కులబన స్తోత్రాంజలి విడువని వాడవు నీవేనయా తండ్రి అయిన దేవా నీవేనయ్యా మరువని వాడవు నీవేనయ్యా తండ్రివైన దేవా నీవేనయ్యా అందుకే స్తోత్రాంజలి అందుకే స్తోత్రాంజలి ఒక్కసారి మన చేతులు ప్రభు తట్టెత్తి చూపుదామా నీకే ఆరాధన నీకే ఆరాధన ఆఖరిగా తండ్రివైన దేవునికే తండ్రివైన దేవునికే తండ్రివైన దేవునికే కుమారుడైన దేవునికే పరిశుద్ధాత్మ దేవునికే వందన వందన వందనము మహాగణుడివి మహోన్నతుడివి సర్వాధికారివి గొప్ప దేవుడివయ్యా
మరొక్కసారి ఈ ఫాదర్స్ డే సందర్భముగా విడవని వాడవుగా, ఎడబాయని వాడవుగా, తండ్రిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానము కొరకు నాయన వేలాది కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నీకే ప్రభువా. మీకే వందనములు నాయన, మీకే స్తోత్రములు. మరొక్కసారి నాయన నీ ప్రజలు నీ యొద్దకు ఆశతో వచ్చారు. నీ మాట కొరకు ప్రభువా, నీ దాసుని మరుగుపరచి శక్తివంతమైన నీ మాటను వెల్లడిపరచండి దేవా. నీ స్వరమును వినిపింపచేయండి ప్రభువా. విత్తబడుతున్న ప్రతి మాట ప్రభువా నీరు కట్టి ఫలింపచేయమని, ఎదురాడే వాటన్నిటిని గద్దిస్తుండగా దూరపరచమని, ఈ సమయమంతటినీ మీరు మాకు దీవెనకరముగా మార్చమని, ఆత్మతోనూ శక్తితోనూ కృపతోనూ బలముతోనూ నీ దాసును మీరు నింపమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఆమేన్. హల్లెలూయా. వందనాలండి, అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ప్రభు మనల్ని గత వారమంతా కాపాడుకుంటూ వచ్చారు. గత వారంలో ప్రకటించిన కార్యక్రమాలన్నీ, సేవా పరిచర్య అంతటినీ ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం అంతటా చిన్నప్పుడు ఈ కార్యక్రమాలంటూ ఏమీ లేవు. మన చిన్నప్పుడు ఎక్కడో కాస్త ఎదిగిన తర్వాత టీచర్స్ డే ఒకటి వినేవాళ్ళం, అది స్కూల్స్లో జరిపేవాళ్ళు. కానీ ఈ రోజులు మారుతున్నప్పుడు ఈ లోకంలో గనులైన కొంతమందికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పని మదర్స్ డే పెట్టారు, తల్లి ప్రేమను తలంచుకుంటూ. దాంతోపాటు చాలా కార్యక్రమాలు, పెంతెకొస్తు డే వచ్చింది, అభిషేకాన్ని గుర్తుంచుకునేట్లుగా, ఇలా లోకంలో చాలా వచ్చాయి. దాంతోపాటు ఫాదర్స్ డే కూడా జరుపుకుంటున్నారు ప్రపంచం అంతటా. ఈరోజు ప్రపంచం అంతటా ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. ఈ శుభ సందర్భంలో మందిరంలో ఉన్న ప్రతి తండ్రికి ప్రభు పేరిట శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరొక సంవత్సరం అంతా ప్రభు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి కుటుంబాలు నడుపుకోవటానికి, ఆత్మీయతను కాపాడుకోవడానికి కావాల్సిన కృపను ప్రభు మీకు దయచేయునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మత్తయి శుభవర్తమానం 7వ అధ్యాయం. మత్తయి శుభవర్తమానం 7వ అధ్యాయం 9, 10, 11 వచనాలు ఈ దిన వాక్య భాగంగా చదువుతారు. జాగ్రత్తగా తీసి చూడండి. మత్తయి శుభవర్తమానం 7వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదువుతున్నారు. కొత్త నిబంధన 8వ పేజీ. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. హల్లెలూయా. ఫుల్ స్టాప్. ఇచ్చును. నిజమే కదా. తలపైకి దేవుని మాటలు వినండి. ఇహలోకములో ఉన్న ఒక తండ్రి తన కుమారుడు ఎవరైనా వచ్చి, నాకు ఆకలేస్తా ఉంది నాన్న, నాకు కాస్త ఒక రొట్టెనివ్వు అని అడిగాడు అనుకోండి, రాతిని తీసుకొచ్చి ఇవ్వడు కదా. ఇస్తాడా? ఇవ్వడు. లేకపోతే ఈరోజు ఆదివారం కదా, కాస్త చేపల కూర తినాలనిపిస్తూ ఉంది, చేపలు తీసుకురామంటే పామును తీసుకుని వస్తాడా? పామును తేడు కదా. మీరు చెడ్డవారై ఉండి మీ కుమారులకి మీరు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారే, మీ పరలోకపు తండ్రి, హల్లెలూయా. ఎవరు తండ్రి అంట? పరలోకముందన్న మీ తండ్రి. అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే, పరలోకముందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. హల్లెలూయా. ఈ లోకములో ఒక తండ్రి తన బిడ్డలకు ఇచ్చే వాటికంటే పరలోకముందున్న మన తండ్రి వాటికంటే మంచి ఈవులు ఇస్తాడు, ఇవ్వగలడు ఆయన. నిజమే. ఈ లోకంలో ఉన్న తండ్రి ఏదైనా తన బిడ్డలు అడిగితే కొన్ని ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వలేకపోవచ్చు. తన స్తోమతను బట్టి, తన సామర్థ్యతను బట్టి, నేను ఇది చేయలేనురా బాబు, నా వల్ల కాదు, నేను ఇవ్వలేను అని అనొచ్చు. కానీ పరలోకములో ఉన్న మన తండ్రికి
మనకు కావలసిన ప్రతి ఈవి ఆయన ఇవ్వగలడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న తండ్రులు ఆరోగ్యరీత్యాను, వయసు రీత్యాను, మరికొన్ని రీతిలుగాను మనకు దూరం అవ్వచ్చేమో కానీ నిత్యము పరలోకములో ఉన్న మన తండ్రి ఆయన మనతో నిలిచి ఉండేవాడు. నిజమే, ఈ ఫాదర్స్ డే రోజున ఈ లోక తండ్రుల విషయంలో మనకు తెలుసు, కానీ ఈరోజు పరలోకపు తండ్రి గురించి ప్రభు మాట్లాడాలనుకుంటున్నారు. మన ఆలోచనలు పరలోకములో ఉన్న తండ్రి వైపు మళ్లించాలని పరిశుద్ధాత్ముడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనందరికీ పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఈ లోకంలో నా తండ్రి నాకేమీ ఇవ్వలేదండి, మా తండ్రి మాకేమీ సంపాదించి పెట్టలేదండి, మాకు ఆయన ఏమీ సమకూర్చలేదండి, పిల్లలు చెప్పుకోవచ్చేమో కానీ ఆయన యందు విశ్వసించిన వారందరి కొరకు ఆయన ఒక సర్వ సమృద్ధిని సిద్ధపరిచి ఉంచాడు. గట్టిగా చెప్పండి. అందుకనే పిలిచినప్పుడు ఒక మాట ఇచ్చాడు, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డారు. ఎందుకంటే మన తండ్రి ఆశీర్వాదానికి కారకుడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదానికి కారకుడైన తండ్రి వల్ల ఈరోజు ఎవరైతే ఆ పరలోకం ఉన్న తండ్రిని తండ్రిగా భావిస్తున్నారో వారి ద్వారా సర్వ ఆశీర్వాదము కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఒకటి, ఇహలోకములో ఉన్న తండ్రులే చెడ్డవారై ఉండి మంచి ఇవ్వటానికి ఇష్టపడతారే, మరి పరలోకం ఉన్న మీ తండ్రి వాటి కంటే మంచి ఈవులు అడుగుపెట్టిన వారందరికీ ఇచ్చునుగాక. గట్టిగా చెప్పండి. ఇక్కడ మత్తయి శుభవర్తమానంలో మంచి అన్నాడు. తిరిగి మరలా యాకోబు ఇదే విషయాన్ని మాట్లాడుతూ యాకోబు పత్రిక రండి, 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడేమో మంచి అన్నాడు, ఇక్కడికి వచ్చేపాటికి ఆ మంచిని ఏమంటున్నాడంటే శ్రేష్టమైన ప్రతి ఈవి ఎక్కడి నుంచి వస్తుందంట? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మీ కొరకు వస్తా ఉంది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. మరి ఈరోజు మీ జీవితంలో మీకు ఏ ఈవి కావాలని మీరు వేచి ఉన్నారు, ఏ ఈవి కొరకు మీరు ప్రభు వైపు చూస్తున్నారు, ఆ ప్రతి శ్రేష్టమైన ఈవిని పరలోకములో నుంచి తండ్రి వల్ల మనందరికీ పంపబడును గాక. అందుకనే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మీ పరలోకపు తండ్రికి ఏమి త్రుందుమా, త్రాగుదుమా, ధరించుకుందామా అని మీరు కృంగిపోవద్దు, చింతపడొద్దు. ఇదిగో మీ పరలోకపు తండ్రికి అవన్నీ కావాలని తెలియను. ఎవరికి తెలుసు అంట? పరలోకంలో తండ్రికి. కొన్నిసార్లు మన హృదయంలో ఏముందో కన్నా తండ్రికి తెలియకపోవచ్చు. మన ఎయిమ్స్, మన గోల్స్, మన ఉద్దేశాలు. మనమేమో మ్యాథ్స్ బాగా వచ్చి ఎంపీసీ చదువుదాం అనుకుంటే తండ్రి ఏమో బైపీసీ చదవమంటాడు. ఒరే నువ్వు చదవాల్సిందిరా అంటాడు. అంటే మన స్థితి మన తండ్రికి తెలియకపోవచ్చేమో కానీ ఇహలోక తండ్రికి, మన పరలోకపు తండ్రికి మనకేం కావాలో తెలుసు. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాలలో ఇహలోక తండ్రి ప్రేమకు దూరమైన వారు ఉన్నారు. అంతేకాకుండా పరలోకపు తండ్రి యొద్ద నుండి ఈవులను పొందుకోలేకుండా ఉన్నారు. మరి ఈ ఫాదర్స్ డే రోజున ఆ పరలోకపు తండ్రి, మనందరి తండ్రి వల్ల శ్రేష్టమైన ప్రతి ఈవి మనకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. ఆశతో వచ్చారు, ప్రభు మిమ్మల్ని తోడుకుని వచ్చారు. మనం అనుకుంటే వచ్చేది కాదు, ఆయన ఎందుకో మిమ్మల్ని నడిపించారు. ఈరోజు ఆశతో ఆరోగ్యం ఇచ్చారు, అన్నీ అనుకూలపరిచారు, సన్నిధికి నడిపించారు. ఎందుకో తెలుసా? ఈ మాట నీకు వినిపించాలని. ఏ మాట అంటే నీ తండ్రి నీకు శ్రేష్టమైన ఈవిని ఇవ్వబోతున్నాడు. ఈ మాట ఈరోజు ప్రభు చెప్పమన్నారు. శ్రేష్టమైన ఈవిని ఇవ్వబోతున్నారు. అది ఏ రూపంలో ఇవ్వబోతున్నాడో నాకు తెలియదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్న వాటి విషయంలో ఆయన శ్రేష్టమైన వాటిని ఇచ్చునుగాక. నిజమే, ఈ లోకంలో తండ్రులే పిల్లల విషయంలో చాలా బాధ్యత కలిగి ఉంటారు. ఎంత బాధ్యత అని అంటే బైబిల్లో ఒక తండ్రి ఉన్నారు. చూడండి, పత్రుల గ్రంథం 1వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచనాలు చదువుదాం.
కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన ఆక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. ఆమె తన పనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగెను. చాలండి. కాలేబు కుమార్తె ఎవరు? ఆమెకు వివాహం జరిగింది, అత్తగారింటికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు కూర్చుని భార్యాభర్తలు ఇద్దరు ఆలోచన చేస్తూ ఉండగా ఈమె అంటుంది, మా తండ్రి గారి ఇంటికి వెళుతున్నాం కదా, కాలేబుని పలానా పొలం ఇమ్మని చెప్పని అడుగు, ఇస్తాడు అని ప్రేరేపిస్తూ ఉందంట. అల్లుడు కదా, అడిగితే ఇస్తాడు మామగారు అని కూతురు ప్రేరేపిస్తూ ఉంది. ఇటువంటివి ప్రేరేపణలు లోకంలో మనం కూడా బాగా చూస్తూ ఉంటాం. నిజమే. ఆ రోజు అక్సా కూడా తన తండ్రిని పొలం అడగమని భర్తను ప్రోత్సహించింది. అడుగు, ఇస్తాడు, నా తండ్రికి మంచి స్వాస్థ్యం అంది, ఇస్తాడు, అడుగు అని చెప్పని. అక్కడ వరకు అది పెట్టుకోండి ఆలోచన. కానీ ఇంటికి గాడిద మీదకి రాగానే, ఆమె దిగగానే, ఆమె అడగకముందే కాలేబు హృదయంలో ఒక ఆలోచన ఏంటో తెలుసా? అమ్మా నీకేం కావాలో నువ్వు అడుగు. హల్లెలూయా. అంటే ఆమె ఏదో అడగాలని వస్తుందనే సంగతి ఎవరు గమనించారు? కాలేబు. వెంటనే అన్నాడు, నీకేం కావాలో చెప్పు. నాకు పలానా పొలం ఇచ్చావు, అక్కడ నీళ్లు ఉండట్లేదు, కాస్త నీళ్లుండే మంచి పొలం ఏమో అని అడిగింది. అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే 15వ వచనంలో, అందుకామె దీవెన దయచేయము అని చెప్పని, నాకు దక్షిణ భూమిని ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులు కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగును పల్లపు మడుగులను కూడా ఇచ్చాను. హల్లెలూయా. అడిగిన దానికంటే ఒక భాగం ఎక్కువే. ఇహలోకపు తండ్రే ఇంత శ్రేష్టమైన బాధ్యత కలిగి ఉంటే, పరలోకంలో తండ్రి మాట్లాడరేంటి? కాలేబు తన కుమార్తె విషయంలో ఇంత బాధ్యత కలిగి అడిగిన దానికంటే 2 పాలు ఇచ్చిన వాడుగా మనకు కనబడుతున్నాడు ఇహలోకపు తండ్రి. కానీ పరలోకపు తండ్రి మనం ఊహించు వాటికంటే గొప్ప కార్యములు చేయనుగాక. హల్లెలూయా. అందుకనే పౌలు సంఘానికి రాస్తాడు, మీరు అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు ఆయన. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో మనందరికీ ఒక తండ్రి ఉన్నారు, భయపడొద్దు. ఒక పెద్ద ఆయన ఉన్నారు, మనకు ఒక దిక్కు ఉంది, దిక్కు లేని వారం మనం కాము. ఆయన ఎక్కడున్నాడు? పరమందున్నాడు. హల్లెలూయా చెప్పండి. మనం అనాథులము కాము, మన కొరకు తండ్రి పరలోకమందున్నాడు. ఆ తండ్రి వల్ల శ్రేష్టమైన ప్రతి ఈవి మన కొరకు పంపబడునుగాక. బిగ్గరగా చెప్పాలి, చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. ఈ దినం అడుగుపెట్టిన వారందరికీ శ్రేష్టమైన ఈవులు నా తండ్రి వల్ల పంపబడునుగాక. హల్లెలూయా. సాధారణంగా ఒక కుటుంబంలో పిల్లలు తండ్రి నుంచి ఏం ఆశిస్తారు? తండ్రి ఆస్తిలో వాటాను ఆశిస్తారు, లేకపోతే తండ్రికి ఉన్న గౌరవాన్ని ఆశిస్తారు, తండ్రికి ఉన్న పదవిని ఆశిస్తారు. ఈ లోకంలో అవే చూస్తున్నాం కదా. రాజకీయ నాయకులు నెక్స్ట్ వస్తున్నారు పిల్లలు, వాళ్ళ ఆస్తులు పంచుకునేవాళ్ళు, ఇలా వ్యాపారాలు పంచుకుంటున్నారు. ఒక తండ్రి లోకంలో తన తర్వాత తన వ్యాపారాన్ని ఇవ్వగలడు, తన పదవిని ఇవ్వగలుగుతాడు, తన ఆస్తిని ఇవ్వగలుగుతాడు, తనకున్నది ఏదో దానికి ఇవ్వగలుగుతాడు, తన పిల్లలకి ఇవ్వగలుగుతాడు. కానీ పరలోకములో ఉన్న తండ్రి ఇహలోకములో ఉన్న ఏ తండ్రి ఇవ్వలేని శ్రేష్టమైన ఈవును ఆయన ఇవ్వగలడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని ఈరోజు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. అందరూ ఇచ్చేవిగా ఆయన ఇవ్వడు, ఆయన ఏది ఇచ్చినా ఆయన మంచి ఈవిని ఇస్తాడు, అది శ్రేష్టమైనదై ఉంటుంది. ఏంటి ఆ శ్రేష్టమైన ఈవి? ఈరోజు పరలోకములో ఉన్న తండ్రి వల్ల మన కొరకు పంపబడిన శ్రేష్టమైన ఈవులేంటి? 3 విషయాలు మీ ముందుంచుతాను. దేవుని ఆత్మలో చెవిగలిగిన వారు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించుకుందురుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. చూడండి, మొట్టమొదటిగా ఆయన ఇచ్చే శ్రేష్టమైన ఈవేంటి? యోహాను శుభవర్తమానం 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తండ్రి లోకమును ఎంతగానో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు
ఆ తండ్రి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం అనుగ్రహించాడంట ఆయన? ఎవరిని అనుగ్రహించాడు? తన కుమారుడిని. ఆయనను మనకు అనుగ్రహించాడు. తండ్రి లోకమును ఎంతో ప్రేమించి ఆ పరలోకపు తండ్రి మానవ జాతి కొరకు శ్రేష్టమైన ఈవిని ఏదైనా ఇవ్వాలి అని ఆలోచన చేసినప్పుడు తన దగ్గర ఉన్న వాటన్నిటిని చూచుకున్నాడు. పరలోకములో ఏదిద్దాం మానవ జాతి కొరకు? స్వయాన నేను చేసుకుని నా రూపంలో నా స్వరూపంలో చేసుకున్న ఈ మానవ జాతికి ఏమి ఇవ్వాలి అని ఆయన దగ్గర ఏది శ్రేష్టమైనది అని చూచినప్పుడు తన ప్రియ కుమారుడి కంటే శ్రేష్టమైనది తన దగ్గర ఏమీ కనిపించలా. హల్లెలూయా. అందుకనే మానవ జాతి కొరకు తన సొంత కుమారుడిని ఇవ్వటకు వెనుక తీయకుండా తన కుమారుడిని మన కొరకు పంపాడు. ఈరోజు పరలోకపు తండ్రి మన కొరకు పంపే శ్రేష్టమైన ఈవిలో మొట్టమొదటి ఈవెన ఏదైనా ఉందంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మనకి ఇవ్వబడిన వాడు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. పరమందు ఉన్న ఆ తండ్రి మన కొరకు ఏ ఈవిని పంపాడంటే క్రీస్తునే పంపాడు శ్రేష్టమైన వాణిగా. ఆ క్రీస్తునందు ఈరోజు మనందరం ఆయనకు బిడ్డలముగా మార్చబడ్డాం. ఈరోజు ఆ యేసునందు విశ్వసించిన మీరందరూ దీవించబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా వచ్చి మీ దగ్గర ఏది విలువైనది ఉంది అని అడిగారు అనుకోండి, చెబుతాం ఈ ఫోన్ తర్వాత ఇదిగో ఇక్కడ కనబడేవి అని ఉన్నాయంటే ఇదిగో కీబోర్డ్, లేకపోతే యాంప్లిఫైర్, లేకపోతే అంతకంటే విలువైనవి ఇక్కడ ఇంకేమంటే ఇక్కడ కనబడేవి అంతవరకే. ఎందుకంటే నా దగ్గర విలువైనవి ఏమీ లేవండి. ఏం కావాలి నీకు విలువైనది అని అంటే అంతవరకే విలువైనవి ఉన్నాయి ఇక్కడ. మరి తండ్రి దగ్గర ఏదైనా విలువైంది ఉంటే తన కుమారుడే. అందుకనే బైబిల్ ఒక మాట రాయబడి ఉంది. రోమాపత్రిక 8:32 చదువుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన సొంత కుమారుడిని ఇవ్వటానికి వెనుతీయని వాడు సమస్తము మనకెందుకు ఇవ్వలేడు? అందరు నా మాటలు వినాలి, తలలపైకి ఎత్తి ఒక్క మాట. ప్రభువా, నీ దగ్గర ఉన్నది ఏదైనా శ్రేష్టమైనది ఉందా? ఉంది. ఏంటది? నా కుమారుడే. ఇప్పుడు అంటాడు, కుమారుణ్ణే ఇచ్చాను కదా మీ కొరకు, సమస్తము నేను ఎందుకు ఇవ్వను అంటే మనం అడిగేది ఎంతవరకు అడుగుతాం? ఆరోగ్యం ఇవ్వు, ఆర్థిక సమృద్ధి ఇవ్వు, ఉద్యోగం ఇవ్వు, వ్యాపార అభివృద్ధిని ఇవ్వు, మంచి భవిష్యత్తుని ఇవ్వు, సంతోషం ఇవ్వు, కుటుంబంలో నెమ్మదిని ఇవ్వు, ఇంతవరకే మనం అడుగుతాం. కానీ ఆయన దగ్గర ఆరోగ్యం కంటే, ధనధాన్యాల కంటే, అన్నిటికంటే శ్రేష్టమైనది తన కుమారుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ కుమారుడినే తీసుకొచ్చి మనకిచ్చిన వాడు ఆరోగ్యాన్ని ఇవ్వలేడా? మాట్లాడరేంటి? ఉద్యోగాన్ని ఇవ్వలేడా? వ్యాపారాన్ని అభివృద్ధి పరచలేడా? ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వలేడా? ఏంటో సందేహంలో చూస్తున్నారు, క్వశ్చన్ మార్కులో. ఇక్కడ కూడా క్వశ్చన్ మార్కే ఉంది, అందుకనే చెప్తున్నాను. పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ అంటాడు, తన సొంత కుమారుని ఇవ్వటానికి వెనుతీయని వాడు. సమస్తము ఎందుకు ఇవ్వడు? ఆయనే ఇచ్చేశాడు కదా. ఈరోజు నువ్వు అడుగుతున్న అన్నిటిని కూడా ఇచ్చునుగాక. నీకు కావలసిన ఆరోగ్యం ప్రభు ఇచ్చునుగాక. నీకు కావలసిన ఆర్థిక సమృద్ధి ప్రభు ఇచ్చునుగాక. నీ కొదువులు కరువులు ప్రభు తీర్చునుగాక. నీకు కావలసిన సమాధానం ఇచ్చునుగాక, సంతోషం ఇచ్చునుగాక, జ్ఞానం ఇచ్చునుగాక, అభివృద్ధిని కలుగు చేయునుగాక. నువ్వు ఎదురు చూచే ప్రతి ఈవి తన ప్రియ కుమారుని ద్వారా మనందరికీ దయచేయునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకునే అంటాడు, పరలోకంలో ఉన్న తండ్రి శ్రేష్టమైన ఈవులు మనకి ఇవ్వబోతున్నాడు ఆయన కుమారుణ్ణి. మొదటిగా ఒక దేశంలో, నా మాటలు బాగా జాగ్రత్తగా వినండి, ఒక దేశంలో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఎంత ధనవంతుడు అంటే అతనికి ఎంత ఆస్తి ఉందో కూడా అతనికి తెలియదు. అంత ధనవంతుడు, ఎక్కడెక్కడ ఏమున్నాయో కూడా తెలియదు. అలా సంపాదించాడు. పొలాలు, ప్యాలెస్లు, ఏమండి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వేల మంది పనిచేస్తూ ఉన్నారు. ఆ ధనవంతుడికి ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు ఈ తండ్రి గారు దాన ధర్మాలు చూచి నచ్చక ఇంటిని వదిలి వేరే దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏదో
సంపాదించుకుంటూ అక్కడ స్థిరపడ్డాడు. ఎన్నోసార్లు ఉత్తరాలు రాశాడు, కబురు పెట్టాడు, కానీ ఆ కుమారుడు రాలా. కానీ ఈ తండ్రి గారు, ఈ ధనవంతుడు ఈ ఆస్తి అంతటిని ఏం చేయాలో తెలియక ఆ ఇంట్లో ఉన్న ఒక పనివాడిని చేరదీసి ఆ పనివాడికి వివరాలన్నీ చెప్పి జాగ్రత్తగా అతని దగ్గర పెట్టుకుని చూచుకున్నాడు పనివాడిని, దాసుణ్ణి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ధనవంతుడు చనిపోయాడు. నా మాటలు వింటున్నారా? చనిపోయాడు. చనిపోయిన వార్త తెలిసిన తర్వాత కుమారుడు వచ్చాడు. అన్ని కార్యక్రమాలు చేశాడు. కుమారుడు తన స్థానంలో ఒక నెల 2 నెలలు అయిన తర్వాత తండ్రి నాకు ఇచ్చిన ఆస్తి ఏది నాకు ఇవ్వండి అని చెప్పని అడిగాడు అక్కడ ఉన్న పెద్దలని. లాయర్లు అందరూ ఉంటారు కదా, దానికి సంబంధించిన వారందరని. పెద్దలందరూ కూర్చుని ఒక మాట చెప్పారు, బాబు ఎన్నోసార్లు నీకు ఉత్తరాలు రాశాడు మీ నాన్న, నీ కబురు పెట్టారు, నువ్వు రాలేదు. అయితే ఎప్పుడైనా నువ్వు తిరిగి వస్తే నీవు కోరుకుంది ఏదో అది నీకు ఇమ్మన్నారు. నీవు కోరుకుంది ఏదో అది నీకు ఇమ్మన్నాడు. నువ్వు ఏది కోరుకుంటావో కోరుకో. ఇప్పుడు ఫ్యాక్టరీలు కావాలా తీసుకో, పొలాలు కావాలా తీసుకో, ప్యాలెస్లు కావాలా తీసుకో. ఏదైనా నువ్వు కోరుకుంది మాత్రమే, ఒకటే కోరుకోవాలి. అన్నీ మాత్రం దక్కవు. ఎందుకంటే నీవు చూడలేని స్థితిలో ఈ దాసుడు ఉన్నాడే పనివాడు, వీడు జాగ్రత్తగా నీ తండ్రిని చూసుకున్నాడు కాబట్టి కుమారుడు ఏది ఇస్తే అడుగుతాడో అది ఇచ్చి మిగిలిందంతా ఇదిగో ఈ పనివాడి పేరు మీద నీ తండ్రి రాసేశాడు. ఇది పెద్దలందరూ చెప్పిన మాట ఆ కుమారుడికి. ఆ కుమారుడు చాలా జ్ఞానం కలిగిన వాడు. వెంటనే ఆ పెద్దవారితో అన్నాడు, మీరు చెప్పినది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా తండ్రి ఇటువంటి నిర్ణయం తీసుకుంటాడు నాకు తెలియదు. అయితే నాకు ఇప్పుడే కదా మీరు చెప్పింది ఈ నిర్ణయం, కొంత నాకు సమయం ఇవ్వండి, ఆ తర్వాత నా నిర్ణయాన్ని నేను చెబుతానని చెప్పి అన్నాడండి. 10 రోజులు దాటిపోయింది, గడువు దగ్గరికి వస్తూ ఉంది. పెద్దలందరూ పిలిచారు, బాబు మేమన్నీ ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి, నువ్వు త్వరగా నిర్ణయం చెప్పు, నీకేం కావాలో చెప్పు. నీకు అడిగింది ఇమ్మన్నాడు మీ తండ్రి, నువ్వు ఏది కావాలంటే తీసుకో, ఇదిగో ప్యాలెస్లు కావాలో తీసేసుకో, ఏం కావాలి నీకు అని అంటే అప్పుడు నోరు దేసి ఆ కుమారుడు అడిగిన మాట ఏంటో తెలుసా? నాకు నా తండ్రి సంపాదించిన వాటిలో ఏమీ వద్దు, కానీ ఇదిగో నా తండ్రి దగ్గర పనివాడిగా ఉన్నాడే వీడు నాకు కావాలి, వీడు నాకు కావాలి. వీడు నా తండ్రి స్వాస్థ్యమే కదా, నా తండ్రికి సంపాదించిన వాడే కదా, వీడు నాకు కావాలి. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకో తెలుసా? ఆ కుమారుడు చాలా తెలివైన వాడు. నేను కోరుకుంటే ఒక ఫ్యాక్టరీ మాత్రమే వస్తుంది, ఒక పొలం మాత్రమే వస్తుంది, కానీ వీడిని కోరుకుంటే నాకు రావాల్సిన దాంతోపాటు వాడిది కూడా నాకు వస్తుంది. ఈరోజు ఆ ధనవంతుడు మన పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుని దాసునిగా పనివానికి లోకానికి పంపాడు. ఆయన స్వరూపంలో చేసుకుంది మనల్ని. ఆయనకు దూరమైన మనం ఈరోజు ఆయనలో నుండి ఏం కోరుకుంటున్నామంటే, కాస్త ఆరోగ్యం ఇవ్వా, మంచి ఒక ఉద్యోగం ఇవ్వవా, ఓ చక్కని భవిష్యత్తుని ఇవ్వవా, ప్రభా నాకు కాస్త అప్పులు తీర్చవా, ప్రభా నాకు ఇది ఇవ్వవా, అది ఇవ్వవా అని అనుకుంటున్నారు. కానీ సకల ఆశీర్వాదాలకు గనుడైన ఈ పనివాణ్ణి మాత్రం ఎవరు కోరుకోవట్లేదండి. ఎవరా దాసుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు తండ్రికి కలిగిన ప్రతి ఆశీర్వాదం ఈ రోజుకు మనం వారసులం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకునే అంటున్నాడు, తన కుమారుడినే మనకి ఇవ్వడానికి వినతి లేదు. ఈరోజు మనకు కావలసినవి ఇవ్వలేడు, ఆయన ఇస్తాడు. ఈ ఆరాధనలో అడుగుపెట్టిన వారు ఎవరు ఏది కోరుకుని వెళుతున్నారో అది నిశ్చయముగా నా ప్రభు వారికి దయచేయనుగాక. ఈ తండ్రి స్థానములో బలిపీఠము నుండి దేవుని సేవకునిగా మాట్లాడువాడు నేను కాదు, పరలోకపు తండ్రి. మరలా ఈ ఫాదర్స్ డే లోపు మనకిచ్చేది ఏదైనప్పటికీ నీ తండ్రి అది శ్రేష్టమైనదై ఉండునుగాక. ఆమేన్. ఆశతో వచ్చిన ప్రియమైన దేవుని ప్రజలారా, పరలోకపు తండ్రి వార్త వింటున్నారు మీరు. ఆయన మీకు శ్రేష్టమైన వాటిని నిశ్చయముగా దయచేయునుగాక. హల్లెలూయా. మీ హృదయంలో తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మీకు ఒక ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన అంటే, ఇదిగో పరలోకంలో నా తండ్రి ఉన్నాడు, ఆయన నాకు కావలసినవన్నీ ఇవ్వగలడు. ఎందుకంటే తన కుమారుడినే నాకు ఇచ్చాడు కాబట్టి ఈరోజు నాకు కావలసినవన్నీ కూడా ఆయన. ఈ ఆలోచనతో తిరిగి వెళ్ళండి, మీకు కావలసినవన్నీ తండ్రి వల్ల మీరు పొందుకొందురుగాక. శ్రేష్టమైన ఈవి ఎవరు? మొట్టమొదటిగా ప్రభువే. హల్లెలూయా. చెప్పండి, ఏమి ఇచ్చాడు మనకి? తన కుమారుడినే ఇచ్చాడు, తన సొంత కుమారుడినే ఇచ్చాడు.
ఇప్పుడు ఆ కుమారుని ద్వారా శ్రేష్టమైన ఈవి రెండోదిగా చూడండి ఏమి ఇచ్చాడు మనకి. కీర్తనలు 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చాలండి. ఏది శ్రేష్టమంట? శ్రేష్టమైనది అంట ఆవరణం. ఒక్క దినము 1000 దినములంత కాదు, దినముల కంటే. దినములంత కాదు, దినముల కంటే శ్రేష్టం. భూలోకంలో తన కుమారుని ద్వారా మనకిచ్చిన శ్రేష్టమైన ఈవి ఏదైనా ఉంది అంటే తన ఆవరణం, జీవము గల దేవుని సంఘం. చెప్పండి గట్టిగా. ఆ కుమారుని పంపి తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని ఈ లోకములో ఆయన నిలబెట్టాడు. సంఘాన్ని గురించి బైబిల్లో రాయబడిన మాటలు అనేకమైనవి ఉన్నాయి. నేను నివసించు స్థలం, నేను నిలుచు స్థలం, నేను సంచరించు స్థలం, నేను మాట్లాడు స్థలం. నిజమే. సృష్టికర్తైన దేవుడు దిగి వచ్చి సంచరించే స్థలం ఏదైనా ఉందంటే జీవము గల దేవుని సంఘం. ఆ సంఘాన్ని మన కొరకు ఈ లోకంలో నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా. శ్రేష్టమైన నీ ఆవరణములో ఒక్క దినము గడపటం 1000 దినాలంత శ్రేష్టం. ఎందుకంటే నీ ఆవరణం అంత శ్రేష్టమైనది. ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఆయన సంచరిస్తున్న స్థలము దగ్గరికి వచ్చామండి. నేను గమనిస్తున్న ఆరాధనలో పరిశుద్ధాత్ముడు సంచరించటం, అనేకులను ఆయన తాకుతూ ఉంటే, ప్రజలు ఆత్మలో నింపబడుతూ ఉంటే, ఆయన ఆత్మకార్యాలు అనుభవిస్తూ ఉంటే, నిజమే కదా, ఆయన సంచరించే స్థలములోనికి మనం వచ్చాం. భూలోకములో దేనికైనా శక్తి ఆయన ఇచ్చాడు అంటే అది సంఘముకే. అందుకనే సంఘము ప్రార్థిస్తే పాతాళలోక ద్వారాలు నిలవజాలవు అన్నాడు ఆయన. సంఘ ప్రార్థనకు అంత శక్తిని ఇచ్చాడు ఆయన. ఈ భూలోకంలో శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే అది సంఘమే. యేసు నామము తరువాత శ్రేష్టమైనది ఆయన మన కొరకు నెలకొల్పిన సంఘమే శ్రేష్టమైనది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని అనంటే ఇది మనుషుల చేత కట్టబడింది కాదు, ఇది మనుషుల చేత నిర్మించబడుతుంది కాదు. అపోస్తలుల కాలం రాయబడిన మాట మనం గమనిస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. మందిరం వేరు, ఆ మందిరములో ఉన్న ప్రజలం సంఘం. ఒక్కొక్కరి కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు మనందరి కొరకు తన రక్తాన్ని చిందించి ఒక సంఘాన్ని ఏర్పరిచాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఇది జీవము గల దేవుని సంఘం. ఈ సంఘములో కులము, మతము, వర్గ, వర్ణ, ధనిక, దరిద్రత అనే భేదము లేనే లేదు. అందరము ఒకే తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. అందరము ఒకే రక్తములో కడగబడిన వారం. అందరము ఒకే రాజ్యానికి వారసులం. అందరము ఒక కుటుంబ సభ్యులం. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. ఇక్కడ తారతమ్యాలు ఉండవు, హెచ్చు తగ్గులు ఉండవు, కులమతాల భేదాలు ఉండవు, వర్ణ భేదాలు ఉండవు, ప్రాంతీయ భేదాలు ఉండవు. క్రీస్తు ప్రేమను బట్టి శ్రేష్టమైన ఆయన ఇచ్చిన ఈవి సంఘములో అందరం ఒక కుటుంబం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఇంకాస్త బిగ్గరగా. అందుకని అంటాడు ఇది ఆయన రక్తముతో కొనబడినది. బైబిల్లో మరొక చోట రాయబడి ఉంది, విశ్వాసముతో నింపబడిన సంఘము రాయబడింది, కృపతో నింపబడిన సంఘము రాయబడింది. ఇంకో చోట రాయబడిన మాట మనం గమనిస్తే ఏమండి, బైబిల్ గ్రంథంలో చక్కని మాట రాయబడింది, ప్రార్థించే సంఘము ఉంది. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అయితే అత్యాశక్తితో ఏ సంఘం అంటే అది ప్రార్థించే సంఘం, ప్రజల కొరకు ప్రార్థించే సంఘం. ఒక్క మాట చెప్తున్నాను నేను, మీకు సమస్యల్లో ఉన్నప్పుడు నా అనేవారు ఒక్కళ్ళైనా కన్నీళ్ళు పెట్టేవాళ్ళు ఉన్నారా? ఏమో మీకున్నారేమో కానీ నాకు మాత్రం లేరు. సంఘం మాత్రం ప్రార్థన చేస్తుంది రోజు నా కోసం. నేను ఇది నమ్ముతా. వాళ్ళ కోసం చేసుకుంటారో చేసుకోరో తెలియదు కానీ సేవకుడి నిమిత్తం మాత్రం ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. దేనిని బట్టి? ఇది దేనిని బట్టి? మీరు లేచినా లేకపోయినా వేకుజాములు లేచి ప్రభు లేపుతాడు. లే 3:30కి, 4 గంటలకి, 3కి లే, మోకరించు, పలానా వారి కోసం ప్రార్థన చేయి. వాళ్ళు నాకు సంబంధం లేనాడు కదా ప్రభా, ఏదో వస్తున్నారు వెళుతున్నారు. కాదు, అది నీ కుటుంబం. హల్లెలూయా. ప్రార్థన చేయి, వారి మేలు కొరకు ప్రార్థన చేయి, వారి అభివృద్ధి కొరకు ప్రార్థన చేయి, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయి. సంఘం
సమాజములో లేని స్థితి. ఈరోజు మన పరిస్థితులను చూచి, క్రైస్తవ సమాజం సంఘ పరిస్థితులను చూచి చాలామంది అటువంటి ఒక ప్రోత్సాహాన్ని అనుజనులు కూడా కలిగి ఉంటున్నారు. ఈరోజు చాలామంది జీవితాలలో క్రైస్తవ సంఘం లోకానికి ఒక మాదిరిగా ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. క్రైస్తవ సంఘం అంటే అదేనండి. ఇది శ్రేష్టమైనది. ఇది కేవలం పరలోకంలో తండ్రి వల్లే మనకు అనుగ్రహించబడింది. ఈ లోకంలో ఏ తండ్రి మనకి ఇవ్వలేనిది. ఒకటి, తన కుమారుని ద్వారా రక్షణని ఇచ్చాడు, తన కుమారుని ఇచ్చాడు. రెండోదిగా జీవము గల దేవుని సంఘాన్ని ఇచ్చాడు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా పరలోకంలో ఉన్న తండ్రి వల్ల మనం ఎదురు చూస్తున్న కార్యాల విషయంలో శ్రేష్టమైన ప్రతి ఈవిని ఈ ఉపవాస ప్రార్థనల ముగింపులోపు ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించే సంఘముగా ఉన్నప్పుడు ఆ సంఘ ప్రార్థనల ద్వారా ఏమండి శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని సంఘానికి ఇస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఎవరు ఏ ఆశతో వచ్చారో మీ ఆశలన్నీ ప్రభు తీర్చునుగాక. ఎవరు హృదయ వేదనలతో వచ్చారో ఆ వేదనలను విడిపించునుగాక. ఎవరు ఏ కార్యముల కొరకు ఆశపడుతున్నారో ఆ కార్యములు జరిగించునుగాక. మాట తప్పని వాడండి, మాట ఇచ్చిన వాడు నిశ్చయముగా ప్రతి శ్రేష్టమైన ఈవిని పరలోకములో నుంచి మనందరికీ దయచేయునుగాక. నేను దాటి వెళుతున్నాను. ఒకటి, శ్రేష్టమైన మంచి ఈవి ఏంటంట? తన కుమారుడే. రెండోదిగా పరలోకపు తండ్రి మనకిచ్చిన శ్రేష్టమైన ఈవి తన కుమారుని ద్వారా జీవము గల దేవుని సంఘాన్ని మనకిచ్చాడు. మూడోదిగా ఆ సంఘము ద్వారా హెబ్రీ పత్రిక 10:34 పరలోకపు తండ్రి ద్వారా మనకు కలుగుతున్న స్వాస్థ్యం. ఆఖరి మాట, శ్రేష్టమైన ఈవి. హెబ్రీ పత్రిక 10:34 ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. శ్రేష్టమైన స్థిరమైన ఏంటంట? స్వాస్థ్యము. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకాస్త బిగ్గరగా. శ్రేష్టమైన స్వాస్థ్యం. ఒకటి తన కుమారుడు, రెండోది జీవము గల దేవుని సంఘం, మూడోదిగా శ్రేష్టమైన స్వాస్థ్యం. మూడోదిగా ఆయన ఇచ్చే శ్రేష్టమైన ఈవి ఏమైనా ఉందంటే అది పరలోక రాజ్య స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యం మన కొరకు పరలోకంలో ప్రభు సిద్ధపరిచారు. ఒకసారి ప్రార్థన చేస్తే నాకు డౌట్ వచ్చింది. దేవుణ్ణి అడిగా, ఏమనంటే పెద్దలు అందరూ వెళ్ళిపోతున్నారు, యశన్ గారు వెళ్ళిపోయారు, నాన్నగారు వెళ్ళిపోయారు, పెద్దలు అందరూ వెళ్ళిపోతున్నారు, ఇలా అందరికీ అయినా పంచిచ్చేస్తే మనకేం మిగలడం ఇంకా పెద్దలు అందరూ తీసేసుకుంటున్నారు వెళ్ళిపోయి, మనకేం మిగలవేమో అనుకుంటే వెంటనే ప్రభు అంటాడు, చూడా ఇట్లాంటి కలవరాలు వస్తాయని నేను చెప్పా యోహాను 14:1 ఏమన్నా తెలుసా? కలవరపడొద్దు, నేను వెళ్ళు స్థలములో మీరుండులాగున మీ కొరకు అనేక నివాసాలు ఏర్పరుస్తున్నా. ఒకటా రెండా? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అందరికి ఇచ్చేసారు పాస్టర్ గారు పాస్ పుస్తకాలు, నాకేం లేదండి, ఇల్లు రాలేదండి. అయిపోయి ఉంటాయి ఇస్తాలే ఈసారి అని అంటే అయిపోయి ఉండొచ్చు వాళ్ళ దగ్గర, కానీ పరలోకంలో అయిపోయేది ఉండదు. మనందరికీ కావలసిన నివాసాలు ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి పరలోకంలో ప్రభు సిద్ధపరిచి ఉంచాడు. వాటన్నిటిని మనం అనుభవించుదుముగాక. దేవుడే పునాది వేసి, దేవుడే నిర్మాణకుడై, దేవుడే శిల్పి అయి దాన్ని నిర్మిస్తా ఉన్నాడండి. వ్యాధులు లేని, సమస్యలు లేని, కన్నీళ్లు లేని, ఆకలి దప్పికలు లేని ఆ నిత్య స్వాస్థ్యం పరలోకపు తండ్రి మన కొరకు సిద్ధపరిచారు. ఆ శ్రేష్టమైన ఈవిని మనం అందరూ పొందుకుందుముగాక. గట్టిగా చెప్పాలి. చెప్పిన ఈ మూడు ఈ లోకంలో ఏ తండ్రి ఇవ్వలేనిది. కుమారుడు ద్వారా కలిగిన రక్షణ, ఆ కుమారుడు ద్వారా కలిగిన సంఘం, సంఘము ద్వారా కలుగుతున్న పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు శ్రేష్టమైన ఈ పరలోక రాజ్యాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచారు. అందుకని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే స్వాస్థ్యము కొరకు చాలా మంది సిద్ధపడ్డారు. ఈ లోక యాత్రలన్నింటినీ ఏదో ఒక రోజు ముగించుకోవాలి, ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి అని. నేను ఆ మధ్యన ఒక విజిటింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళితే కొన్ని మాట్లాడిన తర్వాత, ఇల్లు కొందామని అన్నావు కదన్నా, చూడమంటావా, మన అన్నాలు ఉన్నారుగా చెప్పమంటావా అన్నా. చూద్దాంలే అని చెప్పని అన్నాడు ఆయన. ఏంటి ఎప్పుడు ఇల్లు అనేవాడు, ఇల్లు వద్దంటున్నాడు, ఇప్పుడు మౌనంగా ఉంటున్నాడు. కాము ఊరికి నా తర్వాత ఆయన ఎదిగిన
అక్కను కలుపుకున్నాడు. ఏంటి సంగతి అని, ఏంటి ఇల్లు వద్దంటున్నాడు ఏంటి అన్నా అంటే, అంత అక్కన్నది ఆ మధ్యన వాళ్ళ ఫ్రెండ్ ఎవరో రమ్మన్నారంట. ఆ ఫ్రెండ్ రమ్మన్నాడని చెప్పని ఫలానా చర్చికి వెళ్ళి వచ్చాడు. ఏదో కార్యక్రమం జరుగుతుంటే వెళ్ళినప్పుడు వచ్చినప్పటి నుంచి ఒకటే పట్టుకున్నాడు, మనం వెళ్ళిపోతాం, మనం వెళ్ళిపోతాం, మనం వెళ్ళిపోతాం, మనం వెళ్ళిపోతాం, మనకి ఇక్కడ ఏమొద్దు, మనకి ఇక్కడ ఏమొద్దు, మనకి ఇక్కడ ఏమొద్దు అంటున్నాడు. వీళ్ళు చూస్తున్నామో పిల్లలు పెరుగుతున్నారు, అక్కడ పాములు వస్తున్నాయి, ఇదేమో ఇబ్బంది పడతారన్నో, ఇల్లు కొనుక్కునే స్తోమత ఉన్నాయినా ఇల్లు కొనొద్దు అంటాడు. ఏంటో నాకు అర్థం కావట్లేదు, వెళ్ళి ఏమి వచ్చాడో ఏం చేసి వచ్చాడో అర్థం కావట్లేదు, నువ్వేనే కాదు చెప్పు అంది. నేను అడిగా ఏమేమిన్నావు, ఎందుకు వద్దు అంటున్నావు అని. ప్రభు రాజ్యం వచ్చేస్తాం, నిజమే కదా, నిత్య సియోను సిద్ధపరచబడతా ఉంది. దేవునికి స్తోత్రం. నూతన యెరూషలేము మన కొరకు ఉంది, మనం దాని కొరకు వెళ్ళిపోవాలి హడావుడిగా. ఈ లోకంలో ఇంకా దేనికి మనకొద్దు అని చెప్పాడు అయ్యా ఆయన. అందుకే నాకు ఈ లోకం వద్దు, నాకు ఏం కావాలి, సియోను కావాలి, నాకు యెరూషలేము కావాలి, నేను దాని కొరకే సిద్ధపడుతున్నా. ఇంకా అంతే సంగతి. ఉద్యోగం లేదు, సరైన స్థితిలో లేదు, విన్న తర్వాత ఇది మనం చెబితే ఇదే రకం కాదులే, వాక్యానుసారంగా చెబుతామని మీకు అదే చెబుతున్నాను. మన కొరకు పరలోకం ఉంది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. నిత్య సియోను ఉంది, నూతన యెరూషలేము ఉంది. అయితే దాని విషయంలో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? తీయండి, యోహాను పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను ఒకవేళ మేమే మీకు పత్రిక రాసి పంపామని ఎవరైనా చెప్పినడలా మీరు తొందరపడి చంచల మనసులను బెదరకుండా ఉండేట్లుగా ఈ మాట మీద నేను చెప్తున్నాను. ఎవరో ఆయన చెప్పాడంట, ప్రభు వచ్చేస్తున్నాడు, మూటములు సర్దుకొని వెళ్ళిపోదాం, యెరూషలేములో యుద్ధం మొదలైంది, ప్రభు రాక సూచనలు వచ్చేసాయి అని ఎవరైనా చెబితే మీరు ముందు బెదరొద్దు, చంచల మనసు కలిగి ఉండొద్దు. మరి ఏం చేయమంటావు ప్రభువా అని అంటే అక్కడ రాయబడిన మాట 3వ వచనం, మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది, నాశన పాత్రుడు ఈ లోకానికి వస్తాడు. మీరు చూసి భయపడొద్దు, వాళ్ళు చెప్పిన మాటలను బట్టి కలవరము పడొద్దు. లోకములో మొదటిగా ప్రభు రాకడ ముందు భ్రష్టత్వం కలుగుతుంది. భ్రష్టులు అంటే ఎవరు? భ్రష్టత్వము అంటే ఏంటి? ఈ మాట ఎక్కడ రాయబడిందంటే ఏశావు యొద్ద రాయబడి ఉంది. ఏశావు భ్రష్టుడై జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, లోక ఆశల్లో పడిపోయాడు. నిజమే, ఈ లోకంలో చాలా రకాల లోక సంబంధమైనవి పాపపు స్థితి లోకంలో పెరిగింది, వాస్తవమే, కాదంటలేదు. అయితే నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుదేరే గాని ఆ దినము రాదు. ఏ దినం? ప్రభు రాకడ దినం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రభు కొన్ని సూచనలు చెప్పాడు మన కొరకు. ఆ సూచనలు చెప్పి ఆ దినము ఇలా వస్తుంది కాబట్టి మీరు ఆ దినము కొరకు సిద్ధపడండి. ఎలా? పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా ఈ లోకములో మీ జీవన వ్యాపారాలను కొనసాగించుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడండి. ప్రభు చెప్పిన మాట ఈ మాట నిజమే. ఈరోజు మన కొరకు గొప్ప స్వాస్థ్యం ఉంది. గట్టిగా స్తోత్రం చెప్తారా? కాస్త బిగ్గరగా. పేతురు అంటారు, అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నారు అని. మరి అందరూ మారు మనసు పొందారా అంటే ఇంకొంత ఆలస్యం ఉంది అని అర్థం. అమ్మయ్యా, ఇంకా ఆలస్యంగా ఉంది కాబట్టి కాస్త మనం తిని తాగి సుఖించి చక్కగా బ్రతకొచ్చు అనుకోవటానికి కాదు ఈ మాటలు. ఈ మాటలు మన కొరకు ఒక శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది. హల్లెలూయా. అది పరలోకమున తండ్రి వల్ల మనకు అనుగ్రహించబడింది కాబట్టి ఆ స్వాస్థ్యము కొరకు మనము సిద్ధపరచబడుదుముగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. పవిత్రత, పరిశుద్ధత, ప్రార్థనా జీవితం, విశ్వాసం, ఏమండి, ఓ చక్కని పరిశుద్ధాత్మ అభిషేకమని ఈ ఆధ్యాత్మిక మెట్టులను ఎక్కుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసింది సంఘం. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ప్రభు లేఖనాలను బట్టి చెబుతున్నాను, ప్రభు రాకడ వస్తూ ఉంది, అడ్డగిస్తూ ఉందంట ప్రభు రాజ్యం రాకుండా. ఆ యుగ పురుషు
ఆ పాప పురుషుడు రాకుండా అడ్డగించుచున్నది ఒకటి ఉంది, అడ్డగించుచున్నవాడు ఉన్నాడు. అడ్డగించేదేమో సంఘం, అడ్డగించుచున్నవాడేమో పరిశుద్ధాత్ముడు. ఒక దినం రాబోతుంది, పరిశుద్ధాత్ముడు భూలోకం నుంచి ఎత్తబడతాడు. తీసుకువెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరిని తీసుకెళ్తాడు? సంఘాన్ని. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అందుకనే పరిశుద్ధాత్ముడు ఉపదేశాల చేత సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. పెండ్లి కుమార్తె సంఘముగా, కలంకము ముడత లేని సంఘముగా పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. పాపములో నుంచి విడుదల కొరకు, పవిత్రమైన జీవితం కొరకు, సమర్పణ కలిగిన జీవితం కొరకు, ప్రతిష్ఠిత కలిగిన జీవితం కొరకు పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తున్నాడు. దేని కొరకు? ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటం కోసం. నేను మొన్న ఎక్కడికో వెళ్ళానండి, ఏదో పని మీద వెళితే అక్కడ ఒక ఆయన వచ్చాడు. రాగానే బాగున్నారండి అన్నాడు ఒక ఆయన. నేను ఎవరో ఆయన చూస్తే తెల్ల బట్టలు వేసుకున్నాడు. ఇదేంటి మీరు వెళ్ళలేదు కార్యక్రమానికి, మీకు పాస్ ఉంది కదా, స్పెషల్ పాస్ అంటే ఫోన్లో తీసుకొచ్చి ఇదిగో ఉంది, కానీ ఏం పోతాం అక్కడికి అని చెప్పి వెళ్ళలేదు అన్నాడు. ఓహో, నాకు అర్థమైంది. పలానా చోట కార్యక్రమాలకు వెళ్ళాలంటే ఏం కావాలి? ఏం కావాలి? అక్కడికి వెళ్ళి కూర్చోవాలన్నా, అక్కడ జరిగే జాతర చూడాలన్నా, ఆల సంబరాలే మనకెందుకు, అక్కడ అవన్నీ చూడాలన్నా మనకేం కావాలి? కానీ పరలోకానికి వెళ్ళటానికి, ఈ భూలోకానికి ఇన్ని పాసులు అవసరమైతే మరి పరలోకం వెళ్ళటానికి ఉట్టిగా వెళ్ళిపోతామా? లేదు. అందుకనే పరిశుద్ధాత్ముడు సంఘములో ఉన్న సభ్యులని ఉపదేశము చేత సిద్ధపరుస్తూ పరలోకం కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకునిగా ఒకటే చెప్తున్నాను, మన కొరకు శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది. అది ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. దానిని మనము అందుకొందుముగాక. హల్లెలూయా. కాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా పవిత్రత, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ స్వాస్థ్యం కొరకు సిద్ధపడదాం. అటువంటి కృప పరలోకపు తండ్రి వల్ల మనకు దక్కునుగాక. కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇచ్చిన మాట ఒకటే ఈరోజు, ప్రభు తన సొంత కుమారుని ఇచ్చిన వాడు నీకు ఈ సమస్తం ఎందుకు ఇవ్వడు? నీకేం కావాలో ఆయనకు తెలుసు. తన కుమారుడి ద్వారా సమస్తం ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. సకల ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్న కార్యాన్ని నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు రొట్టెని అడిగితే రాతిని ఇవ్వట్లేదు, చేపను అడిగితే పామును ఇవ్వట్లేదు. మీ పిల్లలకు కావలసినవి మీరు ఇస్తున్నారు. అయితే మీ పరలోకపు తండ్రి వాటన్నిటికంటే మరి మంచి శ్రేష్టమైన మంచి ఈవులు ఇస్తారు. ఈరోజు నీ ఏ స్థితిలో అడుగు పెట్టారో నాకు తెలియదు, కానీ తన ప్రియ కుమారుడిని ఇచ్చుటకు వెనుతీయని వాడు నీకు సమస్తాన్ని కూడా ఇవ్వగలడు. ఎందుకంటే తన దగ్గర తన ప్రియ కుమారుడి కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు తండ్రి దగ్గర. అటువంటి వాణ్ణి నీ కొరకు ఇచ్చాడు ఆయన. మరి ఆరోగ్యాన్ని ఇవ్వడా? ఆర్థిక సమృద్ధిని ఇవ్వడా? ఆశీర్వాదాన్ని ఇవ్వడా? కావలసిన జ్ఞానాన్ని ఇవ్వడా? నీ ఎదురు చూచే ఉద్యోగాన్ని ఇవ్వడా? నీ అభివృద్ధిని దయచేయడా? ఇవ్వడానికే ప్రభు ఈ మాటలు చెబుతున్నాడు. నీ పరలోకపు తండ్రి నీకు శ్రేష్టమైన ప్రతి మంచి ఈవిని ఇవ్వబోతున్నాడు. ముగించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా కొరకు నీ కుమారుడినే ఇచ్చావు కదా, మరి నాకు కావలసినది కూడా ఇస్తానన్నావు, నాకు ఇది దయచేయవా అని అడిగి వెళ్ళండి. ఆయన తండ్రిగా బాధ్యతలు వహించి ఆయన రెక్కల మీద మనల్ని మోస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టల. ఎందుకు కునిగిపోతున్నావు? ఎందుకు అలసిపోతున్నావు? సమస్యలుతున్నావు? నీ తండ్రి నీ కొరకు నిలిచి ఉన్నారు. ఆయన సమస్త ఈవిని నీకు ఇవ్వగలరు. నా మనసారని సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అందరూ చప్పట్లు కొడుతూ అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. గ్లోరీ, హల్లెలూయా. శ్రేష్టమైన ప్రతి ఈవి పరలోకములో ఉన్న తండ్రి వల్ల ఈ దినం మనకు అనుగ్రహించబడునుగాక. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రి. అవునయ్యా, నా బాధ్యతలు భరించితివే. అందరూ కలిసి పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో, యెహోవా నిన్నే మహిమా పరచెదా, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. గ్లోరీ. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా
రెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై, అవునయ్యా, నా బాధ్యతలు భరించితివే. నీ పరలోకపు తండ్రి నీ బాధ్యతలన్నీ భరిస్తూ ఉన్నాడు. భయపడుతున్నావా? ఏ కాలంలో ఏం జరగాలో ఆయనకి తెలుసు. నీకేది ఇవ్వాలో, నీకేం దయచేయాలో, ఎలా నిన్ను స్థిరపరచాలో, ఎలా నడపాలో, ఎక్కడ ఉంచాలో, ఎటు తోడుకుని వెళ్ళాలో నీ తండ్రికి తెలుసు. ఆయన బాధ్యత కలిగిన వాడై మన పట్ల, మన కుటుంబాల పట్ల ఆయన నిలిచి ఉండగా మనకు చింత ఎందుకు? మన పరలోకపు తండ్రి మన కొరకు శ్రేష్టమైన ప్రతి ఈవి దయచేయునుగాక. ఆమేన్. ఈ దినం ఎవరైతే ఏ పరిస్థితుల మధ్య అడుగు పెట్టారో వారందరికీ కావలసిన ప్రతి ఈవి ప్రభు దయచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివి నాయన, సర్వాధికారివైన గొప్ప దేవానికి స్తోత్రములు. ఏదైనా ఈ పునరుద్ధానపు ఆరాధనలో నీ మాట చేత మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనములయ్యా. మా పరలోకపు తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన ఈవులను ఇవ్వగలిగిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు నాయన. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి ప్రతి శ్రేష్టమైన ఈవిని ఇస్తానని. అవును ప్రభువా, నీకు స్తోత్రాలు. అనుగ్రహించబడతాయి గనుక ప్రభువా, ఆ దేవా నీ కుమారుడినే మీరు మాకు ఇచ్చారు నాయన. నీకు స్తోత్రములు. నీ సన్నిధిలో నిలిచే భాగ్యమునిచ్చారు ప్రభా. నీ పరలోక రాజ్యములో స్థానం ఇచ్చారు ప్రభా. అవును, శ్రేష్టమైన వాటిని కూడా మీరు ఇవ్వగలిగిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు. ఆశతో నీ సన్నిధికి నీ బిడ్డలు వచ్చి ఉండగా ప్రభా, తిరిగి వెళుతూ ఉండగా ఎవరు దేని కొరకు ఎదురు చూస్తున్నారో వాటి విషయంలో శ్రేష్టమైన ఈవులతో మీరు ఎదుర్కోమని వేడుకుంటున్నాం. ఆశ కలిగిన ప్రతి ప్రాణమును తృప్తిపరచమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు నీ దాసుని మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం. ఈ ఆరాధన అంతటి ద్వారా ఘనమైన మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకున్నందుకై స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడ వచ్చు పర్యంతరం త్రియేక దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి ఆయన రాకడకై మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా సండే స్కూల్ పిల్లలు సేవకులకి బొకే తెచ్చారు. అటు తిరగండి. ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారా? ఇవ్వండి. అందరు పట్టుకోండి, చప్పట్లు కొడదామండి. Father, happy Father's Day. 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 గాడ్ బ్లెస్ యూ. మంచిది. ప్రభు బిడ్డలను దీవించును గాక.